పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి పత్రికా సమావేశంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఏదైతే రేపు 28వ తేదీన మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం హైవే వద్ద ఏదైతే ప్రతిపాడు సమీపంలో జరిగేటువంటి తెలుగు జన విజయ కేతనం జెండా మీకోసం మీ వెంటే అనేటువంటి మహాసభ అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే సభా కార్యక్రమం జరుగుతుందో మరి ఆ సభా కార్యక్రమానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. అందులో పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలు కూడా ఎప్పుడా ఆ సమావేశంలో ఆ సభలో పాల్గొందామని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో 640 హామీలు ఇచ్చి 85% ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈవేళ మరి ఆ యొక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగు ఆశా వర్కర్లు అంగన్వాడీ 108 104 ఇట్లాంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు తెలుగుదేశం జనసేన ఒక మేలు కలయికి రాష్ట్రానికి ఆ సభలో మేమందరం కూడా పాల్గొవాలనేటువంటి ఉత్సాహం. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ గోదావరి జిల్లాలో రైతాంగం ఈవేళ పంట పండించడం కంటే పంట విరామం తీసుకోవడం మేలని క్రాప్ హాలిడే బాట పడుతున్నటువంటి అటు వరి రైతులు కానీ 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ రైతాంగం కానీ ఏదైతే ఆక్వా రంగం ఒకప్పుడు మరి ఒక వెలిగినటువంటి ఆక్వా ఈరోజు కుదేలైపోయినటువంటి స్థితిలో అటు ఆక్వా రైతాంగం కానీ ఈవేళ రైతులందరూ కూడా ఈ యొక్క 28వ సభలో పాల్గొనడానికి ఈవేళ అందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ మహిళలు మరి ఏదైతే ఈవేళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిల్ పెట్రోలు కరెంటు ఆర్టీసీ బాధుడితో ఈవేళ మహిళలందరూ కూడా తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి మాకు కూడా ఒక మేలు కలయిక అని సభ కోసం ఆ మహిళలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇవాళ యువత ఆ రోజు ఏదైతే ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి సంవత్సరము మెగా డిఎస్సి అన్నాడు, కానీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు 5 జనవరిలైన మరి ఇప్పటికీ కూడా యువతను ఏదైతే మోసం దగా చేసి ఈవేళ యువత అంతా కూడా డ్రగ్స్ మరి గంజాయి పట్టేటువంటి స్థితిలోకి తీసుకొచ్చినటువంటి జగన్కి బుద్ధి చెప్పడానికి ఏదైతే 28 తాడేపల్లిగూడెం సభ వంక ఈరోజు ఈ యొక్క యువత అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా ఎవరైతే దళితులు ఈవేళ 151 సీట్లు ఇవ్వడంలో కానీ 50% ఓట్లు ఇవ్వడంలో ఈవేళ ప్రథమంగా ముందున్నటువంటి దళితులు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మనల్ని మోసం దగా చేసింది. యథేచ్ఛగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు శిరోమండనాలు జరుగుతున్నా ఈవేళ జగన్మోహన్ రెడ్డి పెదవ ఎప్పనిటువంటి పరిస్థితిలో ఈవేళ ఎవరైతే అసహనంగా ఉన్నటువంటి దళితులు గారు ఏదైతే బలహీన వర్గాలు ఆ రోజు సంవత్సరానికి 15,000 కోట్లు 5 సంవత్సరాలకి 5-15 75,000 కోట్లు బీసీ సప్లాన్ ఇస్తానని చెప్పి ఆ బీసీ సప్లాను బీసీ ఆదరణ బీసీ కులవృత్తులు చేతివృత్తులు నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రేపు ఈ అన్ని వర్గాలకి కూడా రేపు తాడేపల్లిగూడెంలో 28వ తేదీన జరుగుతున్నటువంటి మీకోసం మీ వెంటే జెండా ఏదైతే మహాసభ ఏదుందో అది వేదిక కాబోతుంది. రేపు తెలుగుదేశం జనసేన ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయిక కాబోతుంది అనేటువంటి విధంగా ఈ సభను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు పర్టికులర్గా మా గోదావరి జిల్లా ఎందుకంటే ఇక్కడ 34కి 34 రేపు తెలుగుదేశం జనసేన క్లీన్ స్విప్ చేస్తూ ఉంది. ఆ ప్రభావం రేపు మీకు మీటింగ్లో కనిపించేటువంటి విధంగా ఇక్కడ ఏదైతే క్లీన్ స్విప్ చేసిందో అదే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఆ రకంగా ఒక మార్పు అనేది రేపు తాడేపల్లిగూడెం సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజెప్పబోతూ ఉన్నారని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ